సార్ నమస్తే సార్. నమస్తే వసంతరావు. ఏం చేస్తున్నారు జామ చెట్టుని బట్టి? ఈ జామ చెట్టు ఈ మధ్య జామాకులకి పెద్ద ప్రచారం అయింది. నిజం అబద్ధమో తెలియదు కానీ ఈ జామాకులు కేజీ 500 600 1000 ఈ జామకాయల ఆకు పొడి చేసుకొని రసాయనం అని మూలికలని ఆయుర్వేదం అని పెద్ద ప్రచారం అవుతుంది. ఏమో అవన్నీ నేను అవన్నీ ప్రచారం కోసం వీడియోలు తీస్తున్నారేమో అని అనిపిస్తుంది. మనం పెంచుకున్నాం ఇంట్లో జామకాయలు. ఇది తైవాన్ జామ అంటారు దీన్ని. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇది లోపల కొద్దిగా రెడ్డిష్గా ఉంటుంది. బయట మామూలు జామకాయలు ఉన్నట్టు లోపల రెడ్డిష్గా ఉంటుంది. ఇంకా పెద్ద సైజు వస్తాయి. చిన్న పిందెలు ఇవి జామకాయలతో చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది పేదవాడి ఆపిల్ అని పేరు దీనికి. మన ఆపిల్ కాయలు ఎక్కడో సిమ్లాలో పండితే, ఇతర దేశాల్లో పండితే, జపాన్లో పండితే మనకి అవి వీటికి వచ్చాక ఆడ కోల్డ్ స్టోరేజ్లో నిలవబెట్టి మన కాడికి వచ్చాకే 6 నెలలు అయిద్దని అంటారు. మరి అవి రంగు నీళ్ళల్లో ముంచుతారట. మరి అలాంటి వాటికన్నా మన ఫ్రెష్గా ఈ గాలికి, ఈ తేమకి, ఈ వాతావరణంలో కాసిన జామకాయలు అది ఒక కాయగూరికి తిన్నా పళ్ళకు మంచిది, కడుపుకు మంచిది. పేదవాడికి తక్కువ ధరలో దొరికే పండ్లల్లో జామకాయ ఒకటి, మనకి అరటికాయ ఒకటి. ఇక బొప్పాసకాయలు ఉన్నాయి చూడు. బొప్పాసకాయలు సూపర్ ఉంటాయి అన్నమాట. మనకు 3 చెట్లు ఉన్నాయి. ఎప్పుడు ఒకటిపోతే ఒకటి వస్తుంటుంది. మరి జామకాయలు ఎప్పుడూ మనం కొనే పని ఉండదు. బొప్పాసకాయలు కొనే పని ఉండదు. సపోర్ట్కాయలు కొనే పని ఉండదు. ఈ విధంగా మన దొడ్లో పండించుకొని కూర అరటికాయలు కొబ్బరి ఇవన్నీ కూడా మనం వేసుకొని పెంచుకునేవి అన్నమాట. కాబట్టి చేపల చెరువు కూడా చేశారు. చేపల చెరువు. దీంట్లో చేపలు మనకు కావాలన్నప్పుడు పట్టుకోవచ్చు. అందరికి అన్ని వసతులు కుదిరితే అంటారా? కుదురుతాయంటే మనకున్నది 1.5 ఎకరం పొలం. దాంట్లోనే నేను అన్నీ కుదుర్చుకున్నా. మనసుంటే మార్గం లేదా అని. మనసుంటే ఉంటుంది. ఎకరం పొలం ఉన్నా అన్నీ చేసుకోవచ్చు. 1/2 ఎకరం ఉన్నా ఇంటి చుట్టూ అన్నీ పండించుకోవచ్చు. 1/2 ఎకరం పొలంలో ఇల్లు కట్టుకొని అన్ని పండ్ల చెట్లు వేసుకోవచ్చు. కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది. అంటే జరుగుబాటు అనేది కూడా దాంట్లోనే బ్రతకాలనేది కూడా ఆదాయం కూడా. జామ చెట్లు ఎన్ని ఉన్నాయి సార్? జామ చెట్లు 3 ఉన్నాయి. 3 జామ చెట్లు మాకు ఎప్పుడు ఏదో ఒకటి కాస్తూనే ఉంటుంది. దీనికి ఒక సీజన్ ఉండదు. జామకాయకి ఒక సీజన్లోనే కాస్తుంది అనేది ఏం లేదు. సంవత్సరం పొడుగునా దొరుకుద్ది జామ చెట్లు. అలాగే గంగరేగి చెట్లు కూడా అవి సంవత్సరానికి ఒకసారి కాస్తాయి, రేగి చెట్లు. మరి బొప్పాసకాయలు సంవత్సరం పొడుగునా కాస్తాయి. మరి సపోటాలు కూడా సంవత్సరానికి 3 సార్లు కాస్తాయి. సీతాఫలంకాయలు సంవత్సరానికి ఒకసారి కాస్తాయి. అవి కూడా 4 చెట్లు ఉన్నాయి. అవి కూడా మనం కొనే పని ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసుకోవాలి. మామిడి చెట్లు ఉన్నాయి, సంవత్సరానికి ఒకసారి కాస్తాయి. 4 మామిడి చెట్లు ఉన్నాయి, 4 రకాలు. మరి పచ్చడి పెట్టుకునే దానికి కూడా చిన్న రసాలు ఉన్నాయి, బంగినపల్లి ఉన్నాయి, డేనిషా అంటారు. ఇక ఈ విధంగా మనం ప్రతి రైతు కూడా ఇవన్నీ నేను చెప్పడం ఎందుకంటే వీడియోలో నాకుండా ఏం చెప్పుకోవడానికి కాదు. మీరు కూడా ఆరోగ్యవంతంగా బ్రతకాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మనం మందులు వేయకుండా, స్ప్రేలు చేయకుండా మనం సొంతంగా కాయపించుకొని తింటారని, నన్ను చూసి మీరు కూడా మార్గదర్శకంగా నేర్చుకుంటారని మీకు తెలియజెప్పాలని చెప్పడమే. కానీ మాకేదో ఉందని మాకేం భాగ్యం లేదు. మేము మామూలు సాధారణ మనుషులమే. మేము నెలకేదో 10,000తో జీవనాన్ని గడిపే వాళ్ళమే. కానీ అన్నీ హ్యాపీగా ఉంటుంది. ఒక మాత్ర మిగిలే పని లేదు, హాస్పిటల్కి పోయే పని లేదు. హ్యాపీగా జీవితాన్ని గడుపుకుంటాం. మీరు కూడా ఈ విధంగా కృషి చేసుకుంటారని నేను అందుకోసమే చెప్తున్నా ఈ వీడియోలో. కాబట్టి చూసి తెలుసుకోండి, చేసుకోండి. రైట్. మా మాస్టర్ తోటలో జామకాయల చెట్టు కావాలంటే మీరు కూడా వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు.